దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ ఉందని, ఆ పోటీని తట్టుకుని ఏపీకి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి గౌరవం ఇవ్వాలి, వారికి అధికారులు అన్ని రకాలుగా సహకరించాలి. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పూర్తయితే ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పెద్ద పెద్ద పరిశ్రమలకు 3 పద్ధతుల్లో భూసేకరణ చేపట్టాలి. రాజధాని అమరావతిలో చేపట్టినట్లు భూ సమీకరణ విధానాన్ని ప్రజల ముందుంచాలి. రెండో ఆప్షన్ కింద భూములిచ్చే వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ప్రాజెక్టులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేదంటే అత్యుత్తమ ప్యాకేజీ ద్వారా భూసేకరణ చేపట్టాలి. పెట్టుబడులు ఎంత ముఖ్యమో భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, పి నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, గోటిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్లు పాల్గొన్నారు.